పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీలో బయటపడుతున్న పాకిస్తాన్ సపోర్టర్స్ అన్నం పెట్టిన చేయిని నరికేయడానికి ఈ ఘటనే నిర్వచనంలా కనిపిస్తుంది. నంద్యాలలో జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే దేశమంతా పాకిస్తాన్ చేసిన ఊచకోతకు కన్నీరు కారుస్తున్న వేళ ఈ ఘటన అందరికీ కోపం తెప్పించింది. మీరు హిందువులా ముస్లింలా అని అడిగి హిందువు అని తెలిస్తే చాలు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 26 మందిని పొట్టపెట్టుకున్నారు ఉగ్రముఖులు. అలాంటి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి భారత్లోకి వచ్చి అరాచకాలు చేస్తుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ పై నంద్యాల యువకులు ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నంద్యాలలో ధర్మ రక్షా దళ్ తరపున పలువురు యువకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ జెండాలను రోడ్డుపై పడేసి వాటిని తొక్కి పడేసి ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాక్ పై తమ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. అయితే ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఇండియాలో కూడా పాకిస్తాన్ కు సపోర్టర్స్ ఉంటారా అని తెలిసింది. నిరసన పూర్తయిన తర్వాత బైకులపై వచ్చిన 5 యువకులు ఆ పాకిస్తాన్ జెండాలను ఎవరూ తొక్కకుండా జాగ్రత్తగా తీసి ఇంటికి పట్టుకుపోయారు. అలా పాకిస్తాన్ దేశంపై తమకున్న అభిమానాన్ని, ప్రేమను, ఆప్యాయతను చూపించారు. అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడంతో నంద్యాలలో పాక్ జెండాలను సంరక్షించేంత వీర అభిమానులు ఉన్నారనే విషయం వెలుగు చూసింది. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ యువకులు ఎవరంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై నెటిజన్లు సైతం వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.